నమో వెంకటేశాయ. కృష్ణం వందే పుష్కరం కార్యక్రమానికి స్వాగతం. పుష్కరాల సందర్భంగా ఇప్పటికే కృష్ణానది పుట్టుక గురించి, నదీ మహత్యం గురించి ఎన్నో చారిత్రక ఘట్టాలను, అలాగే పవిత్ర క్షేత్రాల మహిమలను తెలుసుకుంటూ వచ్చాం. సహ్యాద్రి కనుమల్లో పుట్టిన కృష్ణానది తన గమనంలో ఎన్నో పుణ్యక్షేత్రాలతో విరాజిల్లుతోంది. పుష్కరాలు రానున్న నేపథ్యంలో అలాంటి ఘన చరిత్ర కలిగిన క్షేత్రాలను స్మరించుకోవటం, వాటి గాథలను తెలుసుకోవటం సముచితం. వైష్ణవివో కౌశినివో నడచిన నారాయణివో, సహ్యకుమారి మహాబలేశ్వరి భూకైలాసఝరీ, తెలంగాణ వీణ నీ తేట తెలుగు పలికే, రాయలేలినప్పుడే మన సీమ మణులు కొలిచే, మన చరిత్రలే మను చరిత్రలై తెలుగు కవిత పలికే. సాళ్వ ప్రభువులు రెడ్డి రాజులు నీవు కన్నఘనులే, కృష్ణవేణి మా కృష్ణవేణి. మన రాష్ట్రంలోని కృష్ణానదీ తీరంలో వెలిసిన దివ్య క్షేత్రాల విశేషాలను, క్షేత్ర మహిమలను ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఇప్పటి వరకు అనేక పుణ్యక్షేత్రాల వైభవాన్ని తెలుసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం. భారతీయ శిల్పకళా సౌందర్యానికి, శిల్పుల కళా నైపుణ్యానికి ప్రత్యక్ష నిదర్శనాలుగా అలరారుతున్నాయి మన ఆలయాలు. అద్భుత శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా తెనాలి కృష్ణానది సమీపంలో నిర్మించిన వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మహిమాన్విత క్షేత్రంగా భాసిల్లుతోంది. నిత్యం యాత్రికులతో ఈ క్షేత్రం పవిత్ర యాత్రాస్థలమై విరాజిల్లుతోంది. స్వామివారికి పరమభక్తుడైన బాల నరసింహారావు గౌడ్ ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ స్థలంలో పూర్వం మునులు తపస్సు చేయటంతో పునీతమైందని, క్షేత్రమహిమ కారణంగా ఈ స్థలంలోని జలాన్ని సేవిస్తే సకల పాపాలు తొలగిపోతాయని, సర్వవ్యాధులు నయమవుతాయని, తనకు ఈ నేల అత్యంత ప్రీతిపాత్రమైనదని నాగేంద్రుని రూపంలో శ్రీ వెంకటేశ్వరుడు బాలనరసింహారావుకు స్వప్నంలో విశదీకరించి ఇక్కడ ఆలయం నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించాడని స్థానికులు స్థలపురాణంగా చెబుతారు. ఆనోటా స్వామివారి మహిమను తెలుసుకున్న భక్తులు ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలి రావటంతో క్షేత్రం
నేడు ప్రముఖ యాత్రాస్థలంగా ప్రసిద్ధి చెందింది. స్వామి దర్శన భాగ్యంతోనే భక్తులు తరిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి తన మహిమలతో భక్తుల కష్టాలను ఈడేరుస్తున్నాడు. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. 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 స్వామివారి ఆలయ ముఖద్వారం తూర్పు ముఖంగా ఉంటుంది. ఆలయ గాలిగోపురం 5 అంతస్తులతో కలశాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. ముందుగా ఆధునికతను మేళవిస్తూ నిర్మించిన గాలిగోపురం కనిపిస్తుంది. గాలిగోపురం పైన స్వామివారి లీలా వినోదాలు తెలియజేసే తైలవర్ణపు శిల్పాలు కనువిందు చేస్తాయి. గాలిగోపురం దాటి ముందుకు వెళ్లగానే బలిపీఠం, ధ్వజస్తంభం కనిపిస్తాయి. ప్రదక్షిణ మార్గంలోకి ప్రవేశించిన వెంటనే దాసాంజనేయ స్వామి దర్శనమిస్తాడు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఆంజనేయుడు క్షేత్రపాలకుడు. ఆంజనేయ అనిలజ హనుమంత, ఆంజనేయ అనిలజ హనుమంత, శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత, శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత. కొంచెం ముందుకు వెళ్లగానే 7 శిరస్సుల ఆదిశేషుడు ఆశీర్వదిస్తున్నట్లుగా రావి చెట్టు కింద కొలువై ఉంటాడు. ఈ ఆదిశేషునికి విశేషంగా భక్తులు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. శ్రీహరి శ్రీహరి. ఆలయ ప్రాకారంలో మరోవైపు స్వామివారి కళ్యాణ మంటపం ఉంది. భక్తులు తమ కోరికలు తీరిన వెంటనే ఇక్కడకు వచ్చి స్వామివారికి కళ్యాణం చేయిస్తారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము. లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము. లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము
స్వామివారిని నిత్యం వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి మొక్కులుగా తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతిరోజు వైకుంఠపురం స్వామివారి మందిరం నిత్య కళ్యాణం పచ్చ తోరణంతో విరాజిల్లుతోంది. సమీప ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఈ మండపంలోని వివాహాలు కూడా జరుపుకుంటారు. గర్భగుడిలో కలియుగ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు భక్తాభిష్ట వరదుడై లక్ష్మీ పద్మావతి సమేతంగా దర్శన భాగ్యం ప్రసాదిస్తున్నాడు. స్వామి దర్శనంతో భక్తులు నిర్మల మనస్కులై తమ ఇష్టకామ్యాలు సిద్ధిస్తాయని భావిస్తారు. ఇక్కడ స్వామివారికి అభిముఖంగా గరుత్మంతుడు దర్శనమిస్తాడు. గరుత్మంతుడి పక్కనే ఆదిశేషుడి విగ్రహం నెలకొని ఉంది. ఈ నాగేంద్రుని విగ్రహం పెద్దది, అతి పురాతనమైనది. సంతానం కోరే భక్తులు ఇక్కడే పూజలు చేస్తారు. మొదట్లో ఇక్కడే పుట్ట వెలసింది. అనంతర కాలంలో నాగేంద్ర స్వామికి గుడి కట్టారు. స్వామివారి ఆలయంలో శ్రీ మహావిష్ణువు దివి నుండి భువికి దిగివచ్చిన ఘట్టం, స్వామి కళ్యాణ దృశ్యాలను ఇక్కడ చిత్రించారు. దేవాలయానికి ఉత్తర దిశలో కేశఖండనశాల, తూర్పున శ్రీనివాస సదన్, పొంగళ్లు పెట్టుకునే సౌకర్యం కొరకు రేకుల షెడ్ మొదలైన కట్టడాలను నిర్మించారు. స్వామివారి ఆలయంలో నిత్యం వేద పఠనం జరుగుతుంది. అక్కడ ఆదిశేషుడిని శ్రీ మహావిష్ణువుకి మరొక రూపంగా ఆరాధిస్తూ నిత్య పూజలతో పాటు ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారికి ఇక్కడ పర్వదినాల్లో శ్రవణ నక్షత్రం రోజున కళ్యాణం జరుగుతుంది. ప్రతి శనివారం ఊంజల్ సేవ, శుక్రవారం అభిషేకం జరుగుతాయి. వైశాఖ మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామివారి ఆలయంలో ప్రతి ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తారు. ధనుర్మాసంలో సంక్రాంతికి తెప్పోత్సవం కనుల విందుగా ఘనంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ ముక్కోటి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ముక్కోటి దేవతలు వైకుంఠానికి బారులు బారులుగా విచ్చేసే వైకుంఠ ఏకాదశి వైభవాన్ని తెనాలి వైకుంఠపురంలో కన్నుల పండుగగా చూడవచ్చు. ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.
లక్ష్మీ పద్మావతి సమేతుడైన ఈ స్వామి ఆర్తజన రక్షకుడు, ఇష్టకామ్య ప్రదాత. వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని రోడ్డు మార్గాన చేరుకోవచ్చు. గుంటూరు నుంచి 29 కిలోమీటర్ల దూరంలో గల తెనాలి పట్టణంలో స్వామి ఆలయం నెలకొని ఉంది. ప్రతిరోజు స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులతో దేవస్థానం కోలాహలముగా భాసిల్లుతోంది. కోరిన వారికి కొంగు బంగారమై కోర్కెలను ఈడేర్చే వైకుంఠపుర వాసుడైన శ్రీ వెంకటేశ్వరుని కనులారా దర్శించి మనసారా స్మరించి సేవించి తరించండి. మరో ఆలయ విశేషాలతో తిరిగి కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వైష్ణవివో కౌశినివో నడచిన నారాయణివో సహ్యకుమారి మహాబలేశ్వరి భూకైలాసఝరీ మహారాష్ట్రమంతా నీ అభంగాల లహరీ కన్నడాన పలికే కవితాత్మ శైవ ఫణితి తెలంగాణ వీణ నీ తేట తెలుగు పలికే రాయలేలినప్పుడే మన సీమ మణులు కొలిచే మన చరిత్రలే మను చరిత్రలై తెలుగు కవిత పలికే సాళ్వ ప్రభువులు రెడ్డి రాజులు నీవు కన్న ఘనులే కృష్ణవేణి మా కృష్ణవేణి